ఏపీజీపీసీఎలు ఇటువంటి వాటాల ద్వారా 39,420 మిలియన్ యూనిట్లు లభిస్తుంది అధ్యక్ష. దీనికోసం 15,983 కోట్లు జెన్కో ఖర్చు చేస్తుంది అధ్యక్ష. ఇది జెన్కో అండ్ సెంట్రల్ గవర్నమెంటు ఈ కేంద్ర ప్రభుత్వ రంగాల సంస్థలకు సంబంధించిన విద్యుత్ అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ప్రైవేట్ ప్రాజెక్టుల నుంచి 64,706 మిలియన్ యూనిట్లు మైనస్ 39,420 మిలియన్ యూనిట్లు అధ్యక్ష. అంటే మిగిలిన 25,286 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేయాలని చెప్పి 2016-17లో నిర్ణయం తీసుకుంటున్నారు అధ్యక్ష. దీనికోసం దాదాపుగా 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఈ రెండు కలిపితే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అధ్యక్ష ఈ రెండు కలిపితే 26,378 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ రాసిన కమెంట్లు నేను 2 పారాగ్రాఫ్లు చదువుతాను అధ్యక్ష. ఒకసారి ఏపీఆర్సీకి రాసిన కమెంట్స్ అధ్యక్ష. ద పిటిషనర్స్ అంటే ద డిస్కామ్స్ అధ్యక్ష హ్యాస్ ఎస్టిమేటెడ్ ద పవర్ పర్చేస్ కాస్ట్ ఆఫ్ 26,378 crores without any consideration to cheaper electricity available on power exchanges. అధ్యక్ష అంటే డిస్కాములు 26,378 కోట్ల రూపాయలు పవర్ కొనుగోళ్లకు సంబంధించి కేటాయింపులు కొనుగోలు చేయాలని చెప్పి నిర్ధారణలోకి వచ్చారు. పవర్ ఎక్స్చేంజ్లో తక్కువ రేట్లకే పవర్ దొరుకుతా ఉన్నా కూడా అని చెప్పి తెలుగులోకి ట్రాన్స్లేషన్ అధ్యక్ష. ఇంకొక పారాగ్రాఫ్ అధ్యక్ష వాళ్ళు రాసింది దేర్ ఎగ్జిస్ట్ అన్ అనామలీ ద డిస్కామ్స్ కంటిన్యూ టు బై కాస్ట్లియర్ లాంగ్ టర్మ్ పవర్ డిస్పైట్ చీపర్ పవర్ అవైలబుల్ ఇన్ షార్ట్ టర్మ్ ఎక్స్చేంజెస్. డిపార్ట్మెంట్లో ఉంది సర్ఛార్జీల పేరు మీద రేట్ల పేరు మీద 25,000 కోట్లు పెంచారు అధ్యక్ష. 25,000 కోట్ల రూపాయలు పెంచి 18 గంటలు పవర్ లేకుండా చేసినటువంటి ఘనత మీది అధ్యక్ష. ఈరోజు మేము సిస్టమేటిక్గా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇంకా ఏదైనా ప్రభుత్వానికి ఒక పైసా లాభం వస్తుందంటే ఈ రకంగా మీరు చేయండి, ప్రభుత్వానికి ఇంకా మేలు జరుగుతుందంటే ఆ సలహాలు తీసుకొని అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్ప మాకు ఆ గత్యంతరం పట్టలేదు. ఈ రాష్ట్రంలో ఏదో ఉపయోగించుకొని ఏదో అవినీతి చేయాలని కర్మ ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ పట్టలేదు. ముఖ్యమంత్రి గారు ఈరోజు రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారంటే ఒక తపనతో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు చంద్రబాబు నాయుడు గారు అనే పేరు చిరస్థాయిగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండాలని తాపత్రయంతో పనిచేస్తుంటే మీరు ప్రతిదానికి అవినీతి జరిగిందని ప్రతి దాంట్లో కమిషన్లు కొట్టారని ఎప్పుడైనా సరే తప్పు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే అవినీతి చేసే వాళ్ళకి ఎందెందులో ఏ రకంగా దోచుకున్నారో ప్రతి దాంట్లో ఆ రకంగా ఈ ప్రభుత్వం చేసిందని మీరు భావించడం ఇది మంచి విధానం కాదని ప్రతిపక్ష నాయకుడికి చెప్తున్నాను. ఈరోజు మొత్తం అంతా కూడా ఇదే దాపరికం లేదు, వెబ్సైట్లో పెట్టాం. నిన్న లేదు మొన్న అధ్యక్ష సోలార్ పవర్ మీద చాలా దారుణంగా చాలా డబ్బులు అవినీతి జరిగిందన్నారు. సోలార్ పవర్ టెండర్లు పిలిచాం అధ్యక్ష. ఎన్టీపీసీ కూడా అనంతపూర్లో టెండర్లు పిలిచింది. ఎన్టీపీసీ కంటే మనం మెరుగ్గా ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. ఈరోజు కొంతమంది బిడ్డింగ్ వేశారు అధ్యక్ష. ఎన్టీపీసీ బిడ్స్ ఓపెన్ చేసిన తర్వాత దానికంటే రేటు ఒకవేళ ఎక్కువ ఉంటే క్యాన్సిల్ చేయాలని కూడా నిర్ణయించాం అధ్యక్ష. అది ఇంకా ఫైనలైజే కాలేదు, దాంట్లో దోపిడీ జరిగిందని. ఇష్టానుసారంగా మాట్లాడడం మంచి విధానం కాదు. ఇప్పటికే నీ నాయకత్వం మీద మీ యొక్క పార్టీ మీద మీ ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తి ఉన్నారు. ఒక్కొక్కరు జారిపోతున్నారు. ఈరోజు చూసాం ఎవరు వచ్చారు, రేపు ఇది కూడా ఉండదు. కాబట్టి ఒక ప్రతిపక్ష నాయకుడిగా కన్స్ట్రక్టివ్గా సలహాలు రాష్ట్ర ప్రజలకి మంచి జరగడానికి సలహాలు తప్ప ప్రభుత్వం ఎస్ అంటే ప్రతిపక్షంగా నేను నో అనడమనే ఒకే ఒక విధానంతో మీరు వెళ్ళడం మంచి విధానం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారంగా వెళ్తున్నాం. అవినీతి చేయవలసినటువంటి అవసరం కానీ ప్రభుత్వం కనీసం నిజాలు చెప్తాడు అనుకుంటే పుట్టినరోజు కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితిలోకి వస్తూ ఉంటే ఏం చెప్పాలి అధ్యక్ష నేను. అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారి హయాంలో కరెంటు రేట్లు పెరగలేదు అన్న సంగతి అందరికీ తెలుసు అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో 9 ఏళ్లలో 9 సార్లు కరెంటు రేట్లు పెంచారన్న సంగతి అందరికీ తెలుసు.
అదే రకంగా అధ్యక్ష కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిన గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు సర్కార్. కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ అంటే వేరే సర్కార్ కాదు అధ్యక్ష. అది అధ్యక్ష ఇది డైరెక్ట్గా ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ రాసిన లేఖ, ఏపీఆర్సీకి రాసిన కమెంట్స్ లేఖలు చూపిస్తా ఉన్నా కూడా సిగ్గు లేకుండా ఎంతటి దారుణంగా వీళ్ళు డిఫెండ్ చేసుకుంటా ఉన్నారంటే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది నిజంగా అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో అధ్యక్ష రాష్ట్రంలో అధ్యక్ష థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం విదేశీ బొగ్గు కొనుగోలుకు 2013 మే అధ్యక్ష అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటే హయాంలో ఒక పైసా కూడా పెంచలేదని చెప్పి ఎంత అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటే అంత అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. 2005-06 సంవత్సరంలో 188 కోట్లు పెంచారు అధ్యక్ష. 2004-05లో 167 కోట్లు పెంచారు. 2006-07లో 130 కోట్లు పెంచారు అధ్యక్ష. 2008-09 అధ్యక్ష ఈరోజు మాట్లాడుతున్నారు. 2008-09లో సర్ఛార్జీల పేరు మీద 3024 కోట్ల రూపాయలు సామాన్య మీద భారం పెంచారు అధ్యక్ష. 2009-10లో 2062 కోట్లు సామాన్యుల మీద సర్ఛార్జీ పేరు మీద రేట్లు పెంచారు అధ్యక్ష. ఈరోజు ఇది రికార్డు అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు చదివిందేం కాదు, ఇది రికార్డు ఉంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు సర్ఛార్జీల పేరు మీద 24,000 కోట్లు పెంచారు అధ్యక్ష. ఈరోజు ఒక విషయం అడుగుతాను అధ్యక్ష. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2009-10 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారో తెలుసు కదా అధ్యక్ష. 2009-10 సంవత్సరంలో హైయెస్ట్ పవర్ పర్చేజ్ అధ్యక్ష 13 రూపాయల 50 పైసలకి రాజశేఖర రెడ్డి ఆ రోజు పవర్ కొన్నారు అధ్యక్ష. 13 రూపాయల 50 పైసలు కొని ఈరోజు మనకి నీతులు చెప్తుంటే ఆ రోజు 13 రూపాయల 50 పైసలు కొని పవర్ అసలు ఎక్కడ కూడా పవర్ ఉన్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఇటువంటి పరిస్థితి ఉంటే దాన్ని కూడా విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఈరోజు చాలా అవాస్తవాలు అధ్యక్ష. ఇన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని నేను స్పష్టంగా అడుగుతున్నాను. ఆ రోజు మీ నాన్నగారు ఉండేటప్పుడు 13 రూపాయల 50 పైసలు కొన్ని మాట వాస్తవమా కాదా? 13 రూపాయల 50 పైసలు కొన్నారు అధ్యక్ష. కొనొచ్చు, కానీ మళ్ళీ గ్రామాల్లో ఎక్కడ కూడా పవర్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మేము ఒక పైసా భారం మోపకుండా మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. మొన్ననే 5% మేము 995 కోట్ల 5%, కొన్ని సెక్షన్ల వారికి 5% మేము రేట్లు పెంచాము అధ్యక్ష. సర్ఛార్జీలు ఏమి మేము వేయలేదు. ఈరోజు మీ హయాంలో 24,000 కోట్ల అధ్యక్ష పేరుకి సర్ఛార్జీ అని పెట్టారు, ఎక్కడ రేట్లు పెంచలేదు. సర్ఛార్జీ అని పెట్టి 24,000 కోట్లు ప్రజల మీద భారం మోపి పోని ఇంత భారం మోపారు అధ్యక్ష. కరెంట్ ఎక్కడైనా ఉందంటే ఎక్కడ కరెంట్ లేదు అధ్యక్ష. ఆ పరిస్థితి నుంచి ఈరోజు సర్ప్లస్ చేసి తీసుకొచ్చాం. ఈరోజు ఎక్కడ కూడా ఒక్క నిమిషం పవర్ పోకుండా కార్యక్రమాలను చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఎఫిషియన్సీ పెంచుకొని ఈరోజు సోలార్ కానీ అదేవిధంగా ఈరోజు మనం ఎల్ఈడి కానీ ఇటువంటి నూతన విధానాలు పెట్టి ఇంకా రేట్లు తగ్గించాలని మనం ప్రయత్నం చేస్తుంటే దీన్ని కూడా మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుంది. దీన్ని ప్రజలు గమనించాలి. పవర్ గురించి మీరు మాట్లాడితే ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతారో కనీసం మీరు పట్టించుకోకుండా ఇన్ని అవాస్తవాలు మాట్లాడడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష.